పశ్చిమాసియాలో మరో ప్రమాదకర విన్యాసానికి తెరలేపారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఓవైపు ఇరాన్ మీద యుద్ధం కొనసాగిస్తూ మరోవైపు సౌదీ అరేబియాతో అణుసహకార ఒప్పందం కుదుర్చుకున్నారు. బయటకు చూస్తే ఇది అణు విద్యుత్ అవసరాల కోసం కుదిరిన ఒప్పందంలా కనిపిస్తున్నా దీని వెనుక ఉన్న ప్రాంతీయ భౌగోళిక వ్యూహాత్మక ఎత్తుగడలు ఉన్నాయనే చర్చ జరుగుతుంది. ఇక ఇరాన్ అణు ఆయుధాన్ని అభివృద్ధి చేస్తే సౌదీ కూడా అదే దిశలో అడుగులు వేసే ప్రమాదం పొంచి ఉందని భావిస్తున్నారు. అయితే ఈ ఒప్పందం భారత్ ప్రయోజనాలకు ప్రత్యక్షంగా ఎలాంటి ఇబ్బంది కలిగించదని చెప్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పౌర అవసరాల కోసం సౌదీ అరేబియాకు యురేనియం ఇచ్చేందుకు అమెరికా ముందుకొచ్చింది. ఈ ఒప్పందంపై అమెరికా ఇంధన కార్యదర్శి క్రిస్ రైట్, సౌదీ మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్లు సంతకాలు చేశారు. యురేనియం శుద్ధి సామర్థ్యాన్ని సౌదీ అరేబియా సమకూర్చుకునేందుకు ఆ దేశంతో 30 ఏళ్ల పాటు అమల్లో ఉండే ఒప్పందానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలిపారు. ఈ వివరాల్ని యుఎస్ఏ అధికారికంగా ప్రకటించింది. ఈ ఒప్పందం దశాబ్దాల పాటు కొనసాగే బిలియన్ల డాలర్ల భాగస్వామ్యానికి చట్టపరమైన పునాదిని వేస్తుందని అమెరికా ఇంధన మంత్రిత్వ శాఖ తెలిపింది. అణువ్యాప్తి నిరోధకత సహా పలు ముఖ్యమైన ఆర్థిక వ్యూహాత్మక లక్ష్యాలను ఇవి ముందుకు తీసుకువెళ్తాయని ఒక ప్రకటనలో తెలిపింది. అమెరికాతో కుదిరిన పౌర అణు ఒప్పందం ప్రకారం సౌదీ అరేబియా తన అణు ప్లాంట్లలో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ అధికారుల తనిఖీలకు అంగీకరించాల్సి ఉంటుంది. దీనివల్ల అణు ప్లాంట్లలో ఏం జరుగుతోంది, ఎంత ఇంధనం వాడుతున్నారు అనేది పారదర్శకంగా తెలుస్తుంది. రహస్యంగా అణ్వాయుధాలు తయారు చేసే అవకాశం ఉండదు. సాధారణంగా అమెరికా ఇచ్చే పౌర అణు ఒప్పందాల్లో ఇతర దేశాలు తమ సొంత భూభాగంలో యురేనియాన్ని శుద్ధి చేయటానికి అనుమతించవు. దీనిని అణు నియమాలలో గోల్డ్ స్టాండర్డ్ అంటారు. కానీ ఈ ఒప్పందం ప్రకారం అమెరికా, సౌదీల సంయుక్త అధ్యయనం తర్వాత సౌదీ అరేబియా తన సొంత భూభాగంలోనే యురేనియం శుద్ధి ప్లాంట్ని ఏర్పాటు చేసుకునేందుకు మార్గం సుగమమవుతుంది. ఈ ఒప్పందం ముందుకు సాగాలంటే ఇజ్రాయెల్తో సౌదీ అరేబియా సంబంధాలను పునరుద్ధరించుకోవాలనే అబ్రహాం ఒప్పందాల నిబంధన తప్పనిసరని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలినా లివిట్ స్పష్టం చేశారు. The president is always the final deal maker, as you know, and this is something that he has mentioned on numerous occasions going back. I can provide you with those statements, and he has said if they don't join the Abraham Accords, the deal is off. So we'll continue to have those conversations with our Saudi counterparts moving forward. The president talked to MBS since this new condition was announced. As you know, the president just put out this statement a few hours ago. I don't believe he's had a call with MBS in the hours since. However, this is something that he has raised in previous conversations and has also said many times in the past. గతంలో అమెరికా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో ఒప్పందం చేసుకున్నప్పుడు యురేనియం శుద్ధి చేయకూడదని, వాడేసిన ఇంధనాన్ని రీప్రాసెస్ చేయకూడదని కఠినమైన నిబంధన విధించింది. అయితే సౌదీ విషయంలో ఈ ముందస్తు నిషేధాలను సడలించడం ఒక ప్రధాన మార్పుగా అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా అబ్రహాం ఒప్పందం ద్వారా ఇజ్రాయెల్తో సౌదీ అరేబియా సాధారణ సంబంధాలను నెలకొల్పుకోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. సౌదీతో కొత్తగా కుదిరిన పౌర అణు ఇంధన ఒప్పందం ప్రకారం ఇది అవసరమని చెప్పారు. యురేనియంను శుద్ధి చేయడానికి ఈ ఒప్పందం అనుమతించదని సామాజిక మాధ్యమాలలో స్పష్టం చేశారు. పౌర అణు ఇంధన సదుపాయాలకు తాము వ్యతిరేకం కాదన్నారు. ట్రంప్ షరతుపై వ్యాఖ్యానించడానికి అమెరికాలోని సౌదీ రాయబార కార్యాలయం నిరాకరించింది. ఇదిలా ఉంటే అమెరికా, సౌదీ అరేబియా మధ్య కుదిరిన కొత్త పౌర అణు ఒప్పందం మధ్యప్రాచ్య శక్తి సమీకరణాలను మార్చే అంశంగా మారిందని భావిస్తున్నారు. బయటికి చూస్తే ఇది అణు విద్యుత్ అవసరాల కోసం కుదిరిన ఒప్పందంలా కనిపిస్తున్నా దీని వెనుక బలమైన వ్యూహాలున్నాయని చెప్తున్నారు. ఈ ఒప్పందం ద్వారా సౌదీ అరేబియాకు తన దేశంలోనే యురేనియం శుద్ధి చేసే సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం లభించొచ్చు. అణు విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన ఈ సాంకేతికతను ఒక నిర్దిష్ట స్థాయికి మించి అభివృద్ధి చేస్తే అణు ఆయుధాల తయారీకి అవసరమైన పదార్థాలను కూడా ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. అందుకే ఈ ఒప్పందం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన నిర్ణయం పర్యవసానాలు, పరిణామాల గురించి పూర్తిగా ఇందుకు సిద్ధపడ్డారా అనే సందేహం తలెత్తుతోంది.
అమెరికా, సౌదీల మధ్య కుదిరిన 30 ఏళ్ల పాటు కొనసాగే ఈ ఒప్పందం కింద యురేనియం శుద్ధికి అవసరమైన సామర్థ్యాన్ని సౌదీ సంతరించుకుంటుందని, అణ్వస్త్ర నిరోధక ప్రమాణాలను సాధించడంతో పాటు ప్రాంతీయ భద్రతకు, తమ భద్రతకు కూడా తోడ్పడుతుందని అమెరికా అంటోంది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై ఇరాన్ సంతకం చేసిన ఆ దేశం అణుబాంబుకు సిద్ధపడుతోందన్న సంశయాలు అమెరికాకు, ఇజ్రాయెల్కు కూడా ఉన్నాయి. తరచూ ఇరాన్పై అమెరికా విరుచుకుపడటానికి కారణం ఇదే. ఇరాన్ ఆ పని చేస్తే మేము సైతం ఆ బాటలోనే వెళ్తాం అని సౌదీ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ గత కొన్నేళ్లుగా చెప్తున్నారు. అలాంటి దేశానికి మినహాయింపు ఇవ్వడం అంటే బాహాటంగా దాన్ని అణ్వస్త్ర దేశంగా మారటానికి ప్రోత్సహించటమే అవుతుంది. అమెరికా మిత్రులు ఏం చేసుకున్నా మినహాయింపునిస్తాం, శత్రు దేశాలను మాత్రం నిరుత్సాహపరుస్తాం అనే వైఖరి అత్యంత ప్రమాదకరమని భావిస్తున్నారు. సౌదీ అరేబియాలో అమెరికా కుదుర్చుకున్న ఈ ఒప్పందం పశ్చిమాసియాలో అణ్వాయుధ పోటీని మరింతగా పెంచుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ ఉద్రిక్తతలు, భద్రతా సవాళ్లను ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్ ఇప్పుడు సౌదీ అరేబియా విషయంలో ఆందోళనకు గురవుతోంది. అణు సాంకేతికతను అభివృద్ధి చేసిన తర్వాత దాని వినియోగం పూర్తిగా శాంతియుతంగానే ఉంటుందని ఎప్పటికీ హామీ ఇవ్వలేమని ఇజ్రాయెల్ భావిస్తోంది. సౌదీ ప్రిన్స్ బిన్ సల్మాన్ గతంలో చేసిన వ్యాఖ్యలే ఇందుకు ఉదాహరణ అని చెప్తోంది. అమెరికా దృష్టిలో ఈ ఒప్పందం కేవలం అణు విద్యుత్ ప్రాజెక్టు కాదు, మధ్య ప్రాచ్యంలో తమ ప్రభావాన్ని కొనసాగించటం, సౌదీతో సంబంధాలను మరింత బలోపేతం చేయటం, చైనా వంటి దేశాల ప్రభావాన్ని పరిమితం చేయటం వంటి వ్యూహాత్మక లక్ష్యాలు కూడా ఇందులో భాగమని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు భారత్కు సౌదీతో సత్సంబంధాలు ఉన్నందున ఈ అణు ఒప్పందంతో ఎలాంటి ముప్పు ఉండదని భావిస్తున్నారు. అయితే ఇక పాకిస్తాన్ అణు కార్యక్రమానికి గతంలో సౌదీ అరేబియా మద్దతు ఇచ్చిందనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇరు దేశాలు వాటిని అధికారికంగా అంగీకరించలేదు. 1980లలో పాకిస్తాన్ అణు కార్యక్రమం వేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో సౌదీతో రహస్య అవగాహన ఉందనే వార్తలొచ్చాయి. భవిష్యత్తులో ప్రాంతీయ సంక్షోభం ఏర్పడితే పాకిస్తాన్ నుంచి అణు సహకారం పొందే అవకాశం ఉందనే ఊహాగానాలు అప్పటి నుంచి కొనసాగుతున్నాయి. ఇప్పుడు సౌదీకి అణు సాంకేతికతపై మరింత సానుకూలత లభించే అవకాశం రావడంతో ఈ పాత చర్చలు మరోసారి తెరపైకి వచ్చాయి. భవిష్యత్తులో సౌదీ అణు సామర్థ్యం ప్రాంతీయ శక్తి సమతుల్యతను మార్చే అవకాశం ఉందని అమెరికాలోని పలువురు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.